సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణమని అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెల 14 లేదా 15వ తారీఖున సంభవిస్తుంది. సూర్యుడు జనవరి నెలలో మకర రాశిలో ప్రవేశించి ఉత్తర దిశ వైపుగా ప్రయాణిస్తాడు. దీనినే మకర సంక్రమణమని అంటారు. సూర్యుడు ఫిబ్రవరి నెలలో కుంభరాశిలో ప్రవేశించి ఉత్తర దిశ వైపుగా ప్రయాణిస్తాడు. దీనినే కుంభ సంక్రమణమని అంటారు. మార్చి నెలలో మీన రాశిలో ప్రవేశించి ఉత్తర దిశ వైపుగా ప్రయాణిస్తాడు. దీనినే మీన సంక్రమణమని అంటారు. ఏప్రిల్ నెలలో మేషరాశిలో ప్రవేశించి ఉత్తర దిశ వైపుగా ప్రయాణిస్తాడు. దీనినే మేష సంక్రమణమని అంటారు. మే నెలలో వృషభ రాశిలో ప్రవేశించి ఉత్తర దిశ వైపుగా ప్రయాణిస్తాడు. దీనినే వృషభ సంక్రమణమని అంటారు. జూన్ నెలలో మిథున రాశిలో ప్రవేశించి ఉత్తర దిశ వైపుగా ప్రయాణిస్తాడు. దీనిని మిథున సంక్రమణమని అంటారు. ఇలా సూర్యుడు జనవరి నెల నుండి జూన్ నెల వరకు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో 6 నెలలు ఉత్తర దిశ వైపుగా ప్రయాణిస్తాడు. దీనిని ఉత్తరాయణం అని అంటారు. జూలై నెలలో కర్కాటక రాశిలో ప్రవేశించి దక్షిణ దిశ వైపుగా ప్రయాణిస్తాడు. ఆగస్టు నెలలో సింహ రాశిలో ప్రవేశించి దక్షిణ దిశ వైపుగా ప్రయాణిస్తాడు. దీనినే సింహ సంక్రమణం అని అంటారు. సెప్టెంబర్ నెలలో కన్యా రాశిలో ప్రవేశించి దక్షిణ దిశ వైపుగా ప్రయాణిస్తాడు. దీనినే కన్యా సంక్రమణం అని అంటారు. అక్టోబర్ నెలలో తులా రాశిలో ప్రవేశించి దక్షిణ దిశ వైపుగా ప్రయాణిస్తాడు. దీనిని తుల సంక్రమణం అని అంటారు. నవంబర్ నెలలో వృశ్చిక రాశిలో ప్రవేశించి దక్షిణ దిశ వైపుగా ప్రయాణిస్తాడు. దీనినే వృశ్చిక సంక్రమణం అని అంటారు. డిసెంబర్ నెలలో ధనస్సు రాశిలో ప్రవేశించి దక్షిణ దిశ వైపుగా ప్రయాణిస్తాడు. దీనినే ధనస్సు సంక్రమణం అని అంటారు. ఇలా సూర్యుడు జూలై నెల నుండి డిసెంబర్ నెల వరకు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశించి 6 నెలలు దక్షిణ దిశ వైపుగా ప్రయాణిస్తాడు. దీనినే దక్షిణాయనం అని అంటారు. ధన్యవాదాలు.